కేంద్ర ప్రభుత్వము ఈస్ట్ కోస్ట్లో 2 మేజర్ పోర్ట్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత యూపీఏ 2 ప్రభుత్వం టైంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి వెస్ట్ బెంగాల్లో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో అని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు దుగరాజపట్నం, రామాయపట్నం అని వచ్చింది. కానీ ఆల్మోస్ట్ రామాయపట్నం సెలక్షన్ అయినట్లుగానే అనిపించింది. చివరిలో దుగరాజపట్నం నిర్ణయం తీసుకున్నారే కానీ అక్కడ ఉన్నటువంటి షార్ ప్రాజెక్టు వల్ల కానివ్వండి, పులికాట్ లేక్ వల్ల కానివ్వండి, అబ్జెక్షన్స్ వల్ల ఇప్పటికీ దానిలో ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు. మిగతా వెస్ట్ బెంగాల్లో తీసుకున్నటువంటి ప్రాజెక్టు అది బాగా ప్రోగ్రెస్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జరిగి ఉండవలసింది దుగరాజపట్నం. మరి కారణాలు అవి అబ్జెక్షన్స్ ఉన్నందువల్ల అది జరగడం లేదు. అసలు ఏం ప్రోగ్రెస్ లేదు. అదే రామాయపట్నం జరిగి ఉంటే ఇక్కడ ఏం అబ్జెక్షన్స్ లేవు, జరిగి ఉండేది. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే, మీరు దుగరాజపట్నం డెవలప్ చేయాలంటే తప్పకుండా డెవలప్ చేయండి. కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేయాలి. అది ఏమాత్రం ఆలస్యం లేకుండా డెవలప్ చేయాలి. ఆ పక్షంలో మరి రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టుని డెవలప్ చేయొచ్చు. ప్రైవేట్ పార్టిసిపేషన్ కృష్ణపట్నం పోర్టులో ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధంగానే డెవలప్ చేసి ఉండొచ్చు. మనకి ఇంకా మేజర్ పోర్ట్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా దేశాలు పోలిస్తున్నట్టయితే, చైనా అటువంటి దేశాలతో పోలిస్తే మనకు సముద్ర తీర ప్రాంతం చాలా ఉంది. దాదాపు 7,000 కిలోమీటర్ల దాకా ఉంది. మనం మేజర్ పోర్ట్స్ చాలా డెవలప్ చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అన్ని విధాల అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. రామాయపట్నం కూడా ఒక మేజర్ పోర్ట్ను డెవలప్ చేయడానికి అన్ని విధాలా వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డెవలప్ చేయమని మేము కోరేది. దుగరాజపట్నం వద్దని చెప్పడం లేదు. నిజంగా దాన్ని డెవలప్ చేయాలనుకుంటే చేయండి. కేంద్ర ప్రభుత్వం మేజర్ పోర్టుగా డెవలప్ చేసినా కూడా రామాయపట్నం రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేసి చేయొచ్చు. ప్రైవేట్ పార్టిసిపేషన్తో అయినా చేయొచ్చు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు బాగా డెవలప్ అయింది, చాలా లాభాల్లో ఉంది. ఆర్థిక వస్తువులు చాలా గొప్పగా ఉన్నాయి అక్కడ. మంచి చెప్తున్నాం, ప్రెస్లో కూడా మనకు ప్రతిరోజు వింటున్నాం, చూస్తున్నాం కూడా. కృష్ణపట్నం పోర్టు చాలా లాభదాయకంగా ఉందని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రామాయపట్నం పోర్టును కూడా అదే విధంగా డెవలప్ చేయొచ్చు. ఆ విధంగా డెవలప్ చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దాన్ని వెంబడే టేకప్ చేయాలని కూడా కోరుతున్నాం. అది నిజంగా చేసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మా అభిప్రాయం. అందువల్ల వెంబడే టేకప్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సుదీర్ఘమైనటువంటి కోస్తా తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక సంవత్సరాలుగా కృష్ణపట్నం పోర్టు కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గతంలో 2004 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణపట్నం పోర్టుకి శంకుస్థాపన చేసి ఆ పునాదిరాయి సమాధిరాయిగా వెక్కిరించేటువంటి పరిస్థితుల్లో, జనం ఆవేదనకు గురి అయినటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఈరోజు కృష్ణపట్నం పోర్టు నిర్మించి పూర్తి చేసి అందుబాటులోకి తేవడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తాము అని చెప్పని పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటుతున్నా సరే దుగరాజపట్నం పోర్టు నుంచి కనీసం ఆలోచన చేయకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు ఒక పక్క, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు రామాయపట్నం పోర్టుని సాధించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఈరోజు రామాయపట్నం పోర్టు సాధించేదానికి పాదయాత్ర చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని మేమల్లా కోరేది దుగరాజపట్నం నిర్మించాలని, దాంతోపాటు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మరింత పోరాటాన్ని ఉధృతం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో కోరుకునేది రామాయపట్నం పోర్టు కావలి కనకపట్నం కావాలని అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అదేవిధంగా మొన్న ఎలక్షన్స్కి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్టు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కానీ దాని మీద ఇంతవరకు కూడా ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించడం లేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా రామాయపట్నం పోర్టు సాధన కోసం, రామాయపట్నం పోర్టు సాధించాలని మేమంతా కూడా కోరుతా ఉన్నాం. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదానికి బాగుంటుంది. పెద్దగా చెప్పినట్టు గోవర్ధన్ అన్న గారు, ఈరోజు రాష్ట్రం విడిపోయింది. మనకి 971 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈరోజు మనం ఎన్నో పోర్ట్స్ అభివృద్ధి చేసుకోవచ్చు, ఎంతో డెవలప్మెంట్ చేసుకోవచ్చు.
ఈరోజు మన జిల్లాలో కృష్ణపట్నం ఉంది, దుగ్గిరాజపట్నం కూడా ప్రపోజల్గా ఉంది, అది చదువుతూ ఉంది. అదేవిధంగా రామాయపట్నం కూడా మనకు వస్తే ఇంకా మన జిల్లా బాగా అభివృద్ధి చెందద్ది అనే ఒక మంచి ఉద్దేశంతో మేమంతా కూడా గవర్నమెంట్ మీద, ఎందుకంటే చేస్తామన్నాము అన్నారు కాబట్టి మేము వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఇప్పటికన్నా 3 సంవత్సరాలు కావస్తోంది, ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి తప్పకుండా ఆ పోర్టు కావాలా అని మేము గట్టిగా అడుగుతున్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం కవిదేసి తప్పకుండా ఆ పోర్టుని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి మా నెల్లూరు జిల్లాకి ఇంకొక పోర్టుని ఇస్తారని మేమంతా కూడా అదేవిధంగా కావాలని కనకపట్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ప్రకాశం, నెల్లూరు అన్నిటికీ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఈ పక్క ప్రాంత డిస్టిక్లో కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికి, పిల్లలకి ఉద్యోగాలు కూడా అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని మేమంతా కూడా కోరుతాను. ఈరోజు రామాయపట్నం పోర్టు సాధన కోసం ఈరోజు పాదయాత్ర మన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నేను చేస్తున్నాం. దీనికి సంఘీభావం తెలుపుతూ మరి నెల్లూరు, ఒంగోలు ఎంపీలు రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా తోమాటి మాధవరావు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి ఈరోజు మాకు ఈ పోర్టు సాధన కోసం చేసే ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా ఇస్తున్నారంటే నిజంగా ఈ పోర్టు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళు భావించే ఈరోజు ఇంతమంది నాయకులు ఒక్కసారిగా కావలి ప్రాంతానికి రావడం అనేది మేము నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నా, ఈ కావలి పోర్టు, రామాయపట్నం పోర్టు ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఒంగోలులో కానివ్వండి, కందుకూరు కానివ్వండి, అదేవిధంగా ఉదయగిరి, కావలి, అటు రాయలసీమ వరకు కూడా ఈ యొక్క పోర్టు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇండస్ట్రీ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ ప్రాంతం కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఉంది. బట్ అదేవిధంగా రామాయపట్నం మొట్టమొదటిసారిగా సాంకేతికంగా, టెక్నికల్గా అన్నీ కూడా ఫీజిబిలిటీ ఉన్నటువంటి ఏకైక పోర్టు రామాయపట్నం. కాబట్టి అన్ని విధాల ఫీజిబిలిటీ ఉన్నటువంటి రామాయపట్నం వదిలి వేరే పట్టణం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అయితే మేము ఇక్కడ మాత్రం ఒకటి చెప్తున్నాం, మేము దుగ్గిరాజపట్నం వద్దని మాత్రం చెప్పడంలే, దుగ్గిరాజపట్నం తోటి రామాయపట్నం కూడా ఇవ్వండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. ఎంతో వెనుకబడిన ప్రాంతానికి మరి ఈ యొక్క రామాయపట్నం ఒక వరప్రసాదిని అవుతుంది. మరి గతంలో చెప్పేవాళ్ళు కావలి కనకపట్నం అని చెప్పి బ్రహ్మంగారు చెప్పినటువంటి నానుడి నిజం కావాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈరోజు ఈ యొక్క రామాయపట్నం సాధించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ యొక్క పాదయాత్రలో అందరూ కూడా కాలు కలుపుదాం. అందరం పదం మరి నడిచి ఈరోజు రామాయపట్నం దాకా ఈరోజు అంతా వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఎంపీలు అయ్యి రాజమోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మొత్తం 20 కిలోమీటర్లు నడవబోతున్నారు. చాలా గొప్ప విషయం. దాని యొక్క ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు అంత దూరం ఏదో వచ్చి జెండా పోకుండా వాళ్ళు చివరి వరకు నడవటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మేము ప్రజలందరికీ తెలియజేది ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా. బ్యాక్వర్డ్ అయినట్టు ఒంగోలులో ఉన్నట్టు చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇటు కావలి, ఉదయగిరి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందాలంటే ఏకైక మార్గం ఇప్పుడు ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు ఇక్కడ స్థాపించాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క ఈరోజు మార్చిని ఈరోజు అందరూ కూడా స్వాగతించి మా యొక్క అండదండలు, శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి నేను ప్రజలందరూ కోరుకుంటున్నాను.